స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. భీమవరం నుంచి లక్ష్మి లెటర్ రాస్తున్నారండి. మా పాపకు 13 ఏళ్లు. ఈ మధ్య చెవిపోటుతో బాధపడుతోంది. డాక్టర్కు చూపిస్తే చెవి నరాల నుంచి చీము వస్తోంది, ఆపరేషన్ చేయాలన్నారు. లేకపోతే వినికిడి శక్తి తగ్గుతుంది అన్నారు. టాన్సిల్స్ ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మీ సలహా చెప్పండి అని రాశారు. లక్ష్మి గారు, మీ పాపకి చెవిలో నుండి చీము కారుతుంది, దానివల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్ గారు చెప్పారు, రాయడం జరిగింది. యూజువల్గా 13 సంవత్సరాలు కాబట్టి కన్నం సైజును బట్టి ఒకవేళ పిన్ హోల్ పర్ఫరేషన్స్ అంటే బాగా చిన్న కన్నం లాంటివి ఉన్నట్టయితే ముందుగా ఈ ఎడినాయిడ్కి ఆపరేషన్ చేసి దాంతో పాటుగా ముక్కులో ఏదైనా ఎలర్జీ లాంటి వ్యాధులు ఉన్నట్టయితే దానికి కూడా మందులు వాడి చెవిని పొడిగా ఉంచుకున్నట్టయితే కొంతవరకు చెవి కన్నం దాని అంతటా మూసుకునే అవకాశం ఉంటుంది. అలాగా ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఎలర్జీ కంట్రోల్లో ఉండి ఎడినాయిడెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా చెవిలో నుంచి చీము కారతం కంటిన్యూ అవుతుంది, లేదా ఉన్న కన్నమే చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు టెంపనోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ ఉంటుందండి. ఆ ఆపరేషన్ చేసి ఈ చెవి కన్నాన్ని మూసివేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మానస ఇలా రాస్తున్నారండి. తల్లిదండ్రుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు అది భవిష్యత్తులో పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందా? దయచేసి నా అనుమానాన్ని తీర్చండి అని రాశారు. మానస గారు, తల్లికి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూతురికి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అది తప్పనిగా కూతురు రావడం అనేది అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు 30 ఏళ్ళు 35 ఏళ్ళ సంవత్సరం ప్రాయంలో ఒక మ్యామోగ్రామ్ కానీ డాక్టర్ని సంప్రదించి క్లినికల్ ఎగ్జామినేషన్ కానీ చేసుకుంటే ముందు జాగ్రత్తగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ చేసుకుంటే మీకు ఎలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. మీరు రెగ్యులర్గా ఎవ్రీ 2 ఇయర్స్ ఆఫ్టర్ 35 ఇయర్స్ రెగ్యులర్ 2 ఇయర్స్ మీరు డాక్టర్ని సంప్రదించి ఎనీ సెంటర్కి వెళ్ళి మామూలు పరీక్షలు చేసుకుంటే సరిపోదు. ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు కానీ లేదా ఉదయం పూట స్నానానికి ముందు కానీ గోరువెచ్చని కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.